మా నాన్న ఎవరో కాదు. ఆ రోజు నిన్ను కాపాడారే ఆ రాజేంద్ర గారు అన్నయ్యే మా నాన్నగారు. ఏంటి, రాజేంద్ర తాతగారు మీ బాబాయ్ గారా? అయితే రేపే మనము తాతయ్యని అమ్మమ్మని చూడ్డానికి వెళ్దాం. ఏమండి, ఈ ఆలస్యం చేయొద్దు. నా మాట విని మీరు వెంటనే మరో పెళ్లి చేసుకోండి. కడుపున పుడితేనే బిడ్డలా ఎవరినైనా దత్తత తీసుకోండి. వాళ్ళని పెంచి పెద్ద చేయొచ్చు కదా. బిడ్డకు ఒంట్లో బాగలేకపోతే దవాఖానకు తీసుకుపోయా. బిడ్డను లోపలికి తీసుకుపోయినరు. నేను సీత మెట్ల కాడ కూర్చున్నాం. కాసేపు ఆగినాక డాక్టర్ బాబు వచ్చిండు. బిడ్డ చచ్చిపోయింది అని చెప్పి అంతే. ఆ కబురు ఈని ఎనగానే మా సీత కళ్ళు తిరిగి పడిపోయింది. బేరం నీది, లాభం నేను చూసుకుంటా. నువ్వెవరికి అమ్ముతావో నాకు తెలియకుండా పోదు కదా. ఆడతో ఎవ్వరం నేను నడుపుతా. ఆ పసిదానికి నూకలు చెల్లిపోయి పోయింది. కని వదిలేసిన దానికి లేని బాధ పురుడు పోసిన దానివి నీకెందుకే? ఏమైందండి? ఏం లేదు, కాస్త దగ్గొచ్చింది. మంచినీళ్ళు తానా? అక్కర్లేదు, ఇక్కడే ఉన్నాయి, నేను తాగుతాను. మీరు వెళ్ళి పడుకోండి. రేపు డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. అవసరం లేదు, ఈ కాస్త దానికినా. నా దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి, నేను వేసుకుంటాను. సరే, మీ ఇష్టం. ఏమవుతుంది దీనికి? ఈ వాంతులేంటి? డాక్టర్ని పిలుస్తానంటే వద్దంటారా? ఈయనకేమైందో ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. అమ్మా 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 ఆపండి ఆపండి. అమ్మా అమ్మా చేయమ్మా. అమ్మా అమ్మా పసిబిడ్డ ఆకలితో ఏడుతుందమ్మా. ₹1 బాబో, ₹1 దానం చేయండి అయ్యా. అమ్మా 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 ₹1 ధర్మం చేయండి అమ్మా. అమ్మా బిడ్డ ఏడుతుందమ్మా, గొంతు ఎండిపోతుందమ్మా. ₹1 ధర్మం చేసి పుణ్యం కట్టుకోండి అమ్మా. ఏమండి, ఆ పాపను చూసారా? ఆ పాపను చూస్తుంటే జాలేస్తుంది. ఏమైనా డబ్బులు ఇవ్వండి. నా కూతురు నిన్నే దీనికని చచ్చిపోయిందయ్యా. బిడ్డకు తాగడానికి పాలు లేక గొంతెండి చచ్చిపోతుందేమోనని భయంగా ఉందయ్యా. ధర్మం చేసి పుణ్యం కట్టుకోండి అయ్యా. అంటే ఈ పాపకు తల్లి లేదా? లేదయ్యా. ఈ బిడ్డని కన్నా చేతిలో పెట్టి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిందయ్యా. చూసారా అండి, ఆ భగవంతుడికి కొంచెం కూడా మనసు లేదు. బిడ్డల కోసం తప్పించిపోయే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ బిడ్డని నాలాంటి వాళ్ళ కడుపులో పుట్టేలా చేయొచ్చు కదా. ఇలా ఏ దిక్కులేని అనాథల్ని చేయడం ఎందుకు? చూసారా, పాప ఎంత ముద్దొస్తుందో. కానీ పాపున్న పరిస్థితి చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుందండి. మరి బిడ్డకు తల్లి లేదంటున్నావు, ఎలా పెంచుతావయ్యా? ఏం చేస్తాం బాబు, నా తను ఉన్నంత వరకు మీలాంటి ధర్మాత్ములు ఇచ్చిన దాంతో నీళ్ళో పాలో తాపిస్తానయ్యా. నా ప్రాణాలు పోయినాక వారమంతా భగవంతుడి మీదనే వేస్తానయ్యా. ఈ బిడ్డను మేము పెంచుకుంటాం, మాకు ఇచ్చేస్తావా? అంతకంటేనా బాబు, మీలాంటి గొప్పోళ్ళ దగ్గర ఈ బిడ్డ పెరుగుతుందంటే అంతకంటే కావాల్సిందేముంటుంది? ఏం ప్రియా,
నేనేమన్నా తప్పుడు నిర్ణయం తీసుకున్నాను? ఈ బిడ్డకు నువ్వు తల్లిగా ఉండగలవా? అంతకంటే అదృష్టమా ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని తప్పుడు నిర్ణయం అంటారేంటండి? ఈ పాపం చూసిన వెంటనే మనతో ఏదో బంధం ఉంది అనిపించింది. అది మాతృబంధం కాబోతుందని ఇప్పుడే అర్థమైందండి. ఈ పాపం చూసిన వెంటనే మనతో ఏదో బంధం ఉంది అనిపించింది. అది మాతృబంధం కాబోతుందని ఇప్పుడే అర్థమైందండి. బాబు మరి నాకు ఏమన్నా బాబు నీకెంత ఇచ్చినా తక్కువే. దండాలయ్యా. ఈ ఒక్క ముద్ద తినేయాలి. మంచిదానివి కదూ? మమ్మీ ఇప్పటికే 5 టైమ్స్ నుంచి ఒక్క ముద్ద అంటూ 5 ముద్దలు పెట్టేశావు. నా పొట్టలో పట్టదు మమ్మీ. నీ బొజ్జ సంగతి నాకు తెలీదా? ఇదిగో ఇందులో ఉన్న కాస్త తినేసేయ్. నీ చిండి బొజ్జ కరెక్టుగా నిండుతుంది. రోజు పెడుతున్నదాన్ని నాకు తెలీదా? ప్లీజ్ రా. అబ్బా ఉన్నదంతా తినాలా? నా వల్ల కాదు బాబు. ఇవాళ నువ్వు ఎక్కువ పెట్టేశావు. ముని, ఇవాళ నీకు స్కూల్లో డ్రిల్ పీరియడ్ ఉంది కదా? ఆడటం కోసం స్టామినా కావాలి. అందుకే 2 ముద్దలు ఎక్కువ తినాలి. తిను. నాకివాళ డ్రిల్ పీరియడ్ ఉందని నీకెలా తెలుసు? పిచ్చి తల్లి, నీకు ఎప్పుడు ఏం కావాలో, ఏ రోజు ఏ పీరియడ్ ఉందో అన్నీ నాకు తెలుసు. ఇదిగో ఇది డాడీ ముద్ద. అమ్మా మొదలు పెట్టావా? ఇంకా ఇంట్లో వాళ్ళందరి పేరున తినిపిస్తావు. లేదమ్మా, డాడీ ముద్ద, నా ముద్ద, ఆయమ్మ ముద్ద, ముచ్చటగా 3 ముద్దలు. అయితే సరే. 1 2 3. ఇంకొక్క ముద్ద తినమ్మా. వద్దు ప్లీజ్ రా, ఒక్క ముద్ద. హలో హలో అవినాష్, నేను డాక్టర్ మూర్తిని మాట్లాడుతున్నాను. హలో డాక్టర్, నమస్తే. వాట్ ఏ సర్ప్రైజ్. ఆయా, ఏంటమ్మా? మున్నిని స్కూల్కి రెడీ చేయి. అలాగేనమ్మా. వెళ్ళమ్మా. ఎప్పుడొచ్చారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సింగపూర్లో జరిగిన ఓ మెడికల్ కాన్ఫరెన్స్కి వచ్చాను. అది నిన్ననే పూర్తయింది. ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఉన్నారని జస్ట్ ఇప్పుడే ఫ్లైట్ దిగి సిటీలోకి వస్తున్నాను. వెల్కమ్ డాక్టర్. నాకు ముందే తెలిస్తే ఎయిర్పోర్ట్కి వచ్చేవాడిని, లేదంటే కారైనా పంపేవాడిని కదా. సరే, సరాసరి ఇంటికి వచ్చేయండి. ఇక్కడ మీరు ఉండటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. థ్యాంక్ యూ అవినాష్. కొందరు పేషెంట్స్కి అపాయింట్మెంట్ ఇచ్చాను. నేను ఫ్రీ అవ్వగానే తప్పకుండా మీ ఇంటికి వస్తాను. అవును, ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎలా ఉంటుంది డాక్టర్? కౌంటింగ్ డేస్, దట్స్ ఆల్. కానీ నా కూతుర్ని చూశాక ఇంకొంతకాలం బతకాలి అని ఆసక్తి గురించింది. కానీ ఏం లాభం, నేను ఎక్కువ కాలం బ్రతకనుగా. నో, అలా మాట్లాడకు. నిన్న కాన్ఫరెన్స్లో కూడా నీ కేసు చర్చకొచ్చింది. కొంతమంది డాక్టర్స్ తమ అనుభవాలు, అభిప్రాయాలు చెప్పారు. అమెరికాలో ఈ జబ్బుకు సంబంధించి కొత్త డ్రగ్ వచ్చింది. అది తీసుకొస్తున్నాను. దానివల్ల చాలా బెటర్మెంట్ అయ్యే అవకాశం ఉంది. మా మందుల సంగతి అటుంచి నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకో. నేను బతకాలి, నా మున్ని కోసం నేను చావును జయించాలని యుద్ధం చేయి. దెన్ వీ విల్ బి ఆల్ రైట్. ఓకే డాక్టర్, ఉంటాను. ఎవరితో మాట్లాడుతున్నారు? అది ఓ డాక్టర్ ఫ్రెండ్ తోటి. ఏం మాట్లాడుతున్నారు? నిన్న రాత్రి ఎందుకలా వామిట్ అయింది?
ఆ, ఆ, అదా అదే ఫుడ్ పాయిజన్ అనుకుంటాను. అందుకే వామిటింగ్ అయింది అంతే, మరేం లేదు. ఫుడ్ పాయిజన్ అని చెప్పి సమస్యల్ని పాయిజన్ చేసుకోకండి. ఈయనకి రెగ్యులర్గా వామిటింగ్స్ అవుతున్నాయి. అంకుల్తో చెప్పాలి. మున్ని మున్ని, తొందరగా రానన్నా, స్కూల్కి టైం అవుతోంది. ఇదిగో రెడీ డాడీ. ఈ మధ్య మీరే మా స్కూల్ కి రావట్లేదు. మా ఫ్రెండ్స్ అందరూ మీరు మళ్ళీ అమెరికాకి వెళ్ళారా అని అడుగుతున్నారు. అందుకని ఇవాళ నుంచి మీరే నన్ను స్కూల్ కి తీసుకెళ్ళాలి, ఓకేనా? ఓకే, నేనున్నంత వరకు రెగ్యులర్గా నేనే డ్రాప్ చేస్తాను. ఏమంటున్నారండి? నేనున్నంత వరకు రెగ్యులర్గా నేనే డ్రాప్ చేస్తాను. ఏమంటున్నారండి? అబ్బే ఏం లేదు. నేను మిమ్మల్ని ఓ విషయం అడగాలనుకుంటున్నాను. భార్గవి ఏ విషయం అడగాలనుకుంటోంది? నా సంగతి ఆమెకు తెలిసి మున్నితో చెప్పేస్తే ఏమవుతుంది? నోనో, అలా జరగకూడదు. నా సంగతి భార్గవి ద్వారా పాపకు తెలియకుండా జాగ్రత్త పడాలి. మిమ్మల్ని సమాధానం చెప్పరే? ఏ విషయం? ఇప్పుడు పాప స్కూల్కి టైం అయింది. నాకు ఆఫీస్లో పనుంది. నేను మున్నిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అట్నుంచటే ఆఫీస్కి వెళ్ళాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? రామా మున్ని. మమ్మీ బ్యాగ్. బాయ్. బాయ్. అంకుల్, ఓ భార్గవి, నువ్వా? ఏమిటమ్మా ఇలా వచ్చావు? అలా ఉన్నావేమిటమ్మా? ఏమైంది? ఎనీ ప్రాబ్లం? అవును అంకుల్, హెల్త్ బాగోలేదు. అర్ధరాత్రి అప్పుడప్పుడు వామిటింగ్ అవ్వడం, సింక్ దగ్గర వాంతి చేసుకుంటే అందులో అక్కడక్కడ రక్తం కనిపిస్తుంది. ఈజ్ ఇట్? ఇవన్నీ నాకు కాదు, అవినాష్ గారికి. అవినాష్గా? నువ్వెప్పుడు చూసావు? ఎలా తెలుసుకోగలిగావు? మనసుంటే మార్గం ఉంటుంది కదా అంకుల్. కొద్ది రోజులుగా అవినాష్ గారు అదోలా ఉంటున్నారు. అప్పుడప్పుడు దగ్గు, వామిటింగ్స్, ఏమని అడిగితే ఫుడ్ పాయిజన్ అనో పొల్యూషన్ అనో ఏవో సాకులు చెప్తున్నారు. నిన్న వాష్ బేసిన్ క్లీన్ చేస్తుంటే అక్కడక్కడ రక్తపు మరకలు కనపడ్డాయి. ఓ అదా, అది అప్పుడప్పుడు వాంతులు ఎక్కువగా అయినప్పుడు, బలవంతంగా వాంతి చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, గొంతులో రక్తనాళాలు చిట్లి అప్పుడప్పుడు వామిటింగ్స్లో బ్లడ్ సిమ్టమ్స్ కనబడుతుంటాయి. అదేం పెద్ద కాంప్లికేషన్ కాదు, వెరీ క్యాజువల్. నువ్వేం వరీ కానక్కర్లేదు. నేను ఒకసారి అవినాష్ని ఎగ్జామ్ చేసి మెడిసిన్ ఇస్తాను, సరేనా? లేదంకుల్, మీరు చెప్తున్నట్లుగా ఇది చిన్న విషయం కాదు. అబేబే, నువ్వేం కంగారు పడక్కర్లేదమ్మా, నేను చెప్తున్నాను కదా. లేదు, మీరు కూడా నా దగ్గర ఏదో దాస్తున్నారు. అసలు ఏమైంది అవినాష్ గారికి? ఎందుకు అమెరికా వెళ్లారు? ఎందుకు నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు? ఎందుకు ఆయనలో ఆయనే అంతర్మదనంతో నలిగిపోతున్నారు? ఎందుకు అమెరికా డాక్టర్తో విచిత్రంగా మాట్లాడుతున్నారు? వీటికి కారణాలు మీకు తెలియకుండా ఉండవు. దయచేసి నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి. లేదమ్మా, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ప్రతిదానికి ఎక్కువగా స్పందించిపోతున్నావు. అదే నీతో వచ్చిన ప్రాబ్లం. పిచ్చి తల్లి,
ఇవాళ రేపు మెడికల్ సైన్స్ బాగా డెవలప్ అయిపోయింది. ఎలాంటి జబ్బైనా ఇట్టే ట్రీట్ చేయొచ్చు. అతనికేం కాదమ్మా, డోంట్ వరీ. ఆ మాట ప్రమాణం చేసి చెప్పండి. తనుకుతాం